మీకు లలితా సహస్రనామంలో వస్తుంది సర్వయంత్ర స్వరూపిణి సర్వతంత్ర ఆత్మికస్తథ అని అమ్మవారి పేర్లన్నీ వస్తాయి. దాంట్లో ఆ యంత్ర మంత్ర తంత్ర ఈ పదాలన్నీ వస్తున్నాయి. అంటే దాన్ని చెయ్యడం చేత రక్షిస్తుంది అది. అంటే ఎలా చేయాలండి అంటే దానికి తగిన పదార్థాలు ఒక్కొక్క దేవతా రూపంతో అమ్మవారికి ఒక్కో రకమైన నివేదనం చేయాలి, ఒక్కొక్క రకమైన డ్రెస్ వేసుకోవాలి, ఒక్కొక్క రకమైన మంత్రం చెప్పాలి. దానికి సంబంధించిన మంత్రాలు, దానికి సంబంధించిన నియమాలు, నిష్టలు, పద్ధతులు అన్నీ ఉంటాయే. వాటితో ఆ కలాపం చేస్తాడు. చివరికి ఆ శక్తిని లాగి కంట్రోల్లో పెట్టి ఒక చోట సెట్ చేసుకుంటాడు. దాన్ని తనకు కావలసిన రీతిలో ఉపయోగించుకుంటాడు. దాన్నే తంత్రం అంటాడు. ఒరే నీ తంత్రాలన్నీ నాకు తెలిసిలేరా, నీ కుతంత్రం అని కూడా అంటూ ఉంటారు. కుతంత్రం అంటే ప్లాన్ వేయటం, నీట్గా చేసుకోవటం. ఇటువంటివన్నింటి ద్వారా కూడాను మనకు లలితాసహస్రనామంలో మనకు స్పష్టంగానే మనకు వస్తూ ఉన్నాయి. కనుక ఈ లలితా సహస్రనామంలో ఆ వశిని మొదలైనటువంటి వాగ్దేవతలు అమ్మవారి యొక్క సమగ్ర స్వరూపాన్ని అమ్మవారి అనుమతితో చక్కగా చెప్పడం జరిగింది. అయితే ఎవరైతే భర్తను కలిగి ఐదువతనం అంటే 5 పార్ట్స్ ఉంటాయి. ఆడవాళ్ళకు 5 ఉండాలి. అందుకే వాడిని ముత్తైదువా అంటారు. ముత్తైదువా అంటే 5 ఉంటాయమ్మా. పసుపు, కుంకుమ, పూలు, గాజులు, నల్లపూసలు. దీంట్లో చెవ్వాకు అని తాటి ఆకు కూడా చేరుతుంది. ఇవన్నీ కలిగి సంపూర్ణ సిద్ధి కలిగినటువంటి వాడిని సువాసినులు అంటారు. ఆ సువాసినులు గనక అమ్మవారి పారాయణం చేస్తే, సువాసినులు గనక అర్చన చేస్తే అమ్మకు చాలా ఇష్టమట. అందుకని సువాసిన్యర్చన ప్రీత అని చెప్తున్నాం. ఆమె సువాసినులు గనక పూజ చేస్తే మరింత ఆనందం ఆ తల్లికి. ఎందుకంటే తల్లికి కొడుకు మీద కంటే బిడ్డ మీద పిసరంత ప్రేమ ఎక్కువే ఉంటుంది. కారణం, ఒరే వీడు కొంచెం బలమైన వాడు, కొంత రోడ్లేకపోయినా ఎక్కడో పడతాడు, ఉంటాడు, లేస్తాడు. ఈ ఆడపిల్లలు పాపం ప్రకృతి సహజంగానే వాళ్ళు అబలలు, కొంచెం బలం తక్కువగా ఉంటుంది. వాళ్ళకి శారీరకంగా కూడా కొన్ని వీక్నెస్సెస్ ఉన్నాయి. అందువల్లనే మన హిందూ ధర్మంలో పద్ధతి పెట్టారండి. మగవాడికే అన్ని రూల్స్లు, నియమాలు చెప్పారు. మగవాడు మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు, పూజలు, రుద్రాభిషేకాలు ఏవేవో నానా సావు జంపులు చవ్వాలి వాడు. కానీ ఆడవాళ్ళకి ఇన్ని లేవు. అసలైన మూలభూతమైన గౌరీ దేవతను పట్టుకుంటారు వాళ్ళు కుంకుమ ఒకటి పెట్టుకున్నారంటే చాలు. అందుకే చూడండి, మంగళసూత్రం ఉంటుంది. మంగళసూత్రం అంటే దారం. ఆ దారాన్ని తీసి వాడు నా ప్రాణాలు ఇందులో పెట్టానమ్మాయి, ఓ అమ్మాయి, మాంగళ్యతంతున అనేనా మమ జీవన హేతున, ఇది నాకు ప్రాణాధారము. మాంత్రికుడు కదా చిలకలో ప్రాణం ఎత్తిపెట్టినట్టు నేను దీంట్లో పెట్టాను. కంటే నీ యొక్క ప్రాణస్థానంలో నేను దీన్ని కడుతున్నాను. నువ్వు క్షేమంగా ఉండు చాలు. ఆమె రోజు ఆ మంగళసూత్రాన్ని తాకి కళ్ళకద్దుకొని అమ్మవారిని స్మరణం చేస్తే చాలు. వాడికి ఆయుష్ పెరుగుతుంటుంది. వాడికి అనవసరమైన యాక్సిడెంట్స్ కావు. వాడి సంసారం అభివృద్ధికి వస్తుంది. పిల్లా పాపలతో డెవలప్ అవుతుంది. ఆడవాండ్లు పసుపు కుంకుమలతో అలలారుతూ చక్కగా గజ్జల శబ్దము, పువ్వుల వాసనతో చక్కటి పట్టుబట్టలు కట్టుకొని మెడకు సరైనటువంటి ఆభరణాలు ధరించి వాళ్ళ ఇంట్లో గలగల పారాడుతుంటే అంతకంటే లక్ష్మీ శోభ ఇంకొకటి ఉండదు. మన దురదృష్టవశాత్తు ఈరోజు ఏమైపోయిందంటే, నేను ఉద్యోగం చేసేటప్పుడు నా తరగతి గదికి పోతే చాలు, పిల్లలంతా భయపడేవాళ్ళు. ఆడపిల్లలంతా సార్ వచ్చి ఇక్కడ దావే ఎవరో ఒకటి పీక్కొని ఒక గాజెట్లు వేసుకునేవాళ్ళు. ఏమంటే కనపడుతూ చెప్పాడు, పాపా ఏమమ్మా ఏమొచ్చిందమ్మా మీకు ఈ కర్మ, చేతికి గాజులు లేవు, ముఖాన బొట్టు లేదు, జడలో పూలు లేవు, ఏమి దరిద్ర స్థితి, ఇల్లు ఇటువంటిది నీచమైన స్థితి ఎప్పుడు వస్తుందమ్మా? భర్తను పోగొట్టుకున్నప్పుడు వస్తుంది నాయన. వద్దమ్మా, మంచి శ్రావణ మాసము, ఈరోజు శుక్రవారము, మంగళవారము, ఇటువంటి రోజులైనా మీరు కొంచెం కళకళలాడుతూ కనిపించండి రా అని చెప్పేవాడిని. అంతేకాకుండా చూడమ్మా, ఎందుకు సార్ ఒక అమ్మాయి అడిగింది, ఎందుకు సార్ నేను ఎందుకు వేసుకోవాలి? చూడమ్మా, మీరు పెళ్లి కాని పిల్లలు ఇంట్లో తిరుగుతూ ఉంటారు. మీరు చక్కగా మంచి చక్కటి గజ్జల శబ్దంతో, గాజుల గలగలలతో, చక్కటి పూలు పెట్టుకుని, బొట్టు పెట్టుకుని మీరు బాలా త్రిపుర సుందరిలాగా ఇంట్లో తిరుగుతూ ఉంటే లక్ష్మీదేవిగా మీ నాన్నగారికి మీ అమ్మకు ఆయుష్ పెరుగుతుందమ్మా. మీ అమ్మ నాన్న అంటే ఇష్టమే కదా? అవును సార్ అయితే వాళ్ళకి క్షేమంగా ఉంటే ఇవి ఉండండి అని చెప్పేవాడిని. అన్నీ వదిలేసేస్తున్నారు. మన ఆచార వ్యవహారాల్ని మనం దూరం చేసుకోవడం వల్ల మన యొక్క అన్నీ పోయిన తర్వాత ఇప్పుడు వచ్చి నేను లేదు లలితా సహస్రనామం చదువుతా అంటే నాకు మేలు కలగాలండి అంటే కుదరదు. ఏ తపస్సు కానీ
ఏ పూజ కానీ ఫలించాలంటే దానికి పూర్వరంగంగా మనం కొన్ని నియమాలు పాటించాల్సిందిగా ఉంటుంది. అవన్నీ ఇందులో చెప్పడం జరిగింది. కనుక మనం అవన్నింటినీ పాటిస్తూ మన ఇల్లు కళకళలాడుతూ ఉండాలి. మన ఇల్లు బాగుంటే చుట్టుపక్కల ఇల్లు బాగుండాలి, మన వీధి బాగుండాలి, మన ఊరు బాగుండాలి, మన దేశం బాగుండాలి అని కోరుకోవాలి. భారతమాతతో నిండినటువంటి పవిత్రమైనటువంటి దేశాన్నంతా మనం పవిత్రంగా మార్చేదానికి మీరే సాక్ష్యము, ఆడవాండ్లే సాక్ష్యము. స్త్రీల వల్లనే ఏ జాతి అయినా అభివృద్ధి కావాలి, స్త్రీలే సరైనటువంటి చేయాలి. మరి వాళ్ళకు మంత్రాలు తంత్రాలు పూజలు లేవా అంటే లేవు. ఇప్పుడు నేను కష్టపడి మహాన్యాసం అంతా చెప్పి ఏకాదశి వారు రుద్రాభిషేకం చేసి పురుష సూక్తం, శ్రీ సూక్తము, దుర్గా సూక్తం ఏటేటో చెప్పి మన్య సూక్తం చెప్పి ఏదో పూజ చేసి 3 గంటలు 4 గంటలు కష్టపడి పూజ చేశాను అనుకోండి, వెంటనే నేను చేసిన పూజలో సగము పుణ్యము నా భార్యకి వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది ల్యాప్టాప్లో. అదేం కంప్యూటర్లో మనం ఏం చెప్పే అక్కర్లేదు. లేదండి నేను ఈయనండి నేను అనడానికి వీలు లేదు, ఇది రాజ్యాంగ చట్టం, అది హిందూ ధర్మశాస్త్రం, వెళ్ళిపోతుంది. కాబట్టి వీడు ఎక్కువగా అనుష్ఠానం చేయాలి. ఎందుకండి వాళ్ళకంత సౌలభ్యం ఇచ్చారు అంటే, కాదయ్యా వాళ్ళు నిద్ర లేచినప్పటి నుంచి ఇల్లంతా శుచి శుభ్రంగా పెట్టుకొని ఊడ్చి పరుపులు అన్నీ ఎత్తిపెట్టి పిల్లల్ని చూసుకుని ఎవరికి కావాల్సిన వాళ్ళన్నీ కావలసినవన్నీ సిద్ధపరిచి భోజన భాజనాలు టిఫిన్లు అన్నీ రెడీ చేసి ఇంటిని శోభాయమానంగా అలంకరించి ఇంటి ముందర దీపం పెట్టి తులసి చెట్టుకు నీళ్లు పోస్తారయ్యా వాళ్ళు. అంత డ్యూటీ ఉండేవాళ్ళు మళ్ళీ ఈ పూజలన్నీ చేయండి వాళ్ళు ఎప్పుడు చేయాలా? అక్కర్లేదన్నారు. రామాయణంలో స్పష్టంగానే చెప్పింది. అనసూయాదేవి సీతాదేవితో చెప్తుంది, అగస్త్య మహర్షి కూడా చెప్తాడు. ఏమి ఆడవాళ్ళకు ఏ పూజలు అక్కర్లేదు, వాళ్ళు గౌరీ నామస్మరణం, అమ్మవారిని శ్రీ గౌరీ అయి నమః, శ్రీ గౌరీ అయి నమః అని అనుకుంటే చాలు. లేదు దుమ్ దుర్గాయ నమః అంటే కూడా చాలు. వాటినే బీజాక్షరాలు అని అంటున్నారు. నిన్నటి రోజు చెప్పాను, బీజము అంటే విత్తనంలాగా దాంట్లో మూలం ఉంటుందన్నమాట. ఆ బీజాక్షరాలు అనేటటువంటివి పైకి వస్తాయి. నాకు పెద్ద సందేహం మధ్యాహ్నం కలిగింది. అవునండి, అ ఆ ఈ నుంచి లక్షారా వరకు ఉండేటువంటి అక్షరాలే మంత్రాలు అన్నారు కదా, మనకు తెలియకుండా రోజు పొద్దునుంచి మాట్లాడేటప్పుడు ఎన్నో అక్షరాలు మనం మాట్లాడుతూనే ఉన్నాం, మరి అవన్నీ మనకు ఉపకారం చేయాలి కదా, అవి ఎందుకు చేయడం లేదు అంటే అట్లా కాదట. నీవు మామూలుగా లోక వ్యవహారంలో మాట్లాడేటువంటి వాక్కు వేరు, ఒక దేవతతో సంబంధం చేసి దాన్ని బీజాక్షర సంపుటీకరణం చేసి, సంపుటీకరణం అంటే వెనక ముందు కూర్చి వాటిని సెట్ చేసుకోవాలి. ఆ విధంగా ఉపాసన చేసేటటువంటి వాళ్లకు తులసి పూసలతో కానీ రుద్రాక్షమాలతో కానీ తామర పువ్వుల పూసలతో కానీ ఎవరైతే జపం చేస్తారో అటువంటి వాళ్ళకు ఆ అక్షరాలు మాత్రమే పనికి వస్తున్నాయి. కనుక సమయం ఎంత చూడండి, అయింది కదా. కనుక ఆ విధంగా మనము ఆ అక్షరాలని మనకు ఉపయోగించుకోవాలి. అక్షరాల పాటికి అక్షరాలు ఉండొచ్చు, వాటిని మనము కూర్చుకొని సెట్ చేసుకుని మనం ఉపయోగించుకోవడంలో ఇంత తతంగం ఉంటుందన్నమాట. కాబట్టి పరమ ప్రేమ రూపిణి అయినటువంటిది తల్లి. దానికి చదువులు, గురువులు, విద్యలు ఇవన్నీ ఉన్నాయా అంటే అదృష్టవశాత్తు నిన్నటి రోజు చెప్పుకున్నట్టు గురుదేవుడు ఎవరైనా దొరికి వాడు ఎవరైనా తరించాలంటే అది లాస్ట్ స్టేజ్, అది ఈ జన్మలోనే ఇప్పుడే దొరుకుతుందనడానికి అవకాశం ఏం లేదు. కానీ మనం నిత్యకృత్యములలో ఈ విధమైనటువంటి పూజా విధానాలు, పారాయణాదులు, అర్చనలు ఇలాంటివి కనుక మనం ప్రారంభించుకున్నామంటే అవి మనల్ని ఈ జన్మ నుంచి వచ్చే జన్మకు ముందుకు తీసుకుపోతుంది. ఈ లోపల మనకు మృత్యు వచ్చేసింది, శరీరం వదిలేశాం, వెళ్ళిపోతాం. ఈ జన్మలో ఎన్నో చేసినవన్నీ బ్రేక్ అయినాయి కదా అని అనుకోవద్దన్నాడు కృష్ణ పరమాత్మ. అవి వచ్చే జన్మలో తర్వాత లభతే పౌర్వదైహికం, పూర్వదేహంలో ఉన్నటువంటి సంస్కారం యూదులకు వస్తుందట. ఒక గుడ్డ తీసుకుని ఇంగువ పెట్టింటాం, లేదా వెల్లుల్లిపాయ పెట్టి ఏదో పెట్టింటాం, తర్వాత దాన్ని పిండేసి ఆడేసినా మళ్ళీ ఆ గుడ్డ చూస్తే వాసన వస్తూనే ఉంటుంది. అలాగే వాసనా రూపంతో మన జీవుడి శరీరానికి అవి అంటుకుంటాయి. అంటుకుని అటువంటి శ్రద్ధనే తీసుకొని వస్తాయి. కనుక సాత్విక ఆహారం తీసుకోవాలి, సాత్విక జీవనం ప్రారంభించాలి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఆత్మగుణములు సంపాదించుకోవాలి. ఈ ఆధ్యాత్మిక రంగంలో చాలామంది ఫెయిల్ అయిపోవడానికి, జయం లభించకపోవడానికి కారణం ఏమిటంటే కొన్ని ఆత్మగుణాలు లేకుండా చేయటం.
అంటే కోపం తగ్గించుకోరు, లోభం తగ్గించుకోరు, కామక్రోధాలు తగ్గించుకోరు. అలాగా ఉండకూడదు. అహంకారం తగ్గించుకోవాలి. ఇవన్నీ వీటిని ఆత్మగుణములు అని అంటున్నారు. ఆ ఆత్మగుణములని అహింస, సత్యం, అక్రోధ, త్యాగ, శాంతి, అపైశునం, దయా, భూతేషు అలోలుప్త్వం, మార్దవం, మార్దవం అంటే మృదుత్వం, హ్రీహి సిగ్గు, అచాపలం చంచలం లేకపోవడం, ఇంద్రియార్థేషు వైరాగ్యం, ఇంద్రియాలు అని మన శరీరంలో ఉన్నాయని ఇంతకుముందు మనం ప్రస్తావన చేసుకున్నాం. ఆ ఇంద్రియములు దాన్ని కోరతాయి. ఇప్పుడు మన కన్ను అది శాస్త్రం వద్దని చెప్పినా దాన్నే చూడాలని మన కన్ను ఇష్టపడుతుంది, ఎందుకంటే మనస్సు ఇష్టపడుతుంది కాబట్టి అక్కడ వెళుతుంది. నాలుక ఇది తినరాదరా అంటే ఉన్నిలే ఉప్పుడు తింటే ఏమవుతుందిలే, ఎట్లా ఒకటి తిందాం కొంచెం అట్లా అని అనిపిస్తుంది. నాలుక అక్కడికి లాగుతుంది, మనస్సు అక్కడికి లాగుతుంది, వినరాని శబ్దాలు వినాలని చెవు ప్రయత్నం చేస్తుంది. ఈ ఇంద్రియములన్నీ కూడా మన శరీరంలో ఉండి మనకి ఈ విధంగా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి వాటి పట్ల ఇంద్రియార్థములంటే కన్నుకు దృశ్యము ఆధారం, చెవికి శబ్దం ఆధారం, వాటి గుణం అన్నమాట. వాటి ఇంద్రియార్థం అంటాడు. అటువంటి వాటి పట్ల వైరాగ్యం అంటే రాగము అంటే కోరిక, వైరాగ్యం అంటే కోరిక లేకపోవటం, ఇంట్రెస్ట్ తగ్గించుకోవాలి. ఈ విధమైనటువంటి సాధన కూడా మెల్లమెల్లగా మనం మొదలుపెట్టాలి. మేము లలితాసనం చదివేశామండి, ఇంక అయిపోయింది, మనం గడ్డకు పడినామని ఇంక ఏం చేసినా పర్వాలేదని అనుకోరాదు. రావణాసురుడు అట్లే చేశాడు. నేను శివలింగానికి అభిషేకం చేశాను, కైలాసానికి వెళ్ళి ఈశ్వరుని మెప్పించాను, ఇంకా నాకేం ఎదురుంది అని వాడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడు. హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడిని మెప్పించి ఎన్నో వరాలు పొంది నాకు ఇంకేం అడ్డమన్నది అన్నాడు, కానీ వాడు నశించిపోయినారు. అట్లా కాకూడదు. మనము నశించకూడదంటే మనము సాధించాలి. ఇక్కడ ఒక ప్రధానమైన విషయాన్ని చెప్పాలని అనుకున్నాను, సమయం ఉన్నది అదృష్టవశాత్తు, అది కూడా ప్రస్తావన చేసేస్తాను. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమచ్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అని చెప్పి ఉద్యద్భాను సహస్రాభ, పుట్టేటప్పుడు అమ్మవారు ఆవిర్భవించేటప్పుడు మొట్టమొదటి అమ్మవారు ఆవిర్భావం చెప్పారు. మహర్షులు తమ తపశ్శక్తిని అత్యంత ఘోరంగా చేసినప్పుడు ఆ తల్లి వాళ్ళకు దర్శనమిచ్చినప్పుడు ఎట్లా వచ్చిందంట అంటే 1000 మంది సూర్యులు ఒకేసారి పుడితే ఎంత శక్తి, కాంతి, పవర్ ఉంటుందో అంత శక్తి పుట్టింది. ఉద్యద్భాను సహస్రాభ. అట్లనా వాయమ్మ అంత కాంతితోటి ఏం కనిపించిందంటే కాదండి, చతుర్బాహు సమన్విత. ఆమెకు 4 చేతులతో రావడమే చేతులు వర్ణించారు. చేతులు వర్ణించడం ఏమిటండి అంటే సృష్టి అంతా చేసేది, కార్యం చేయడానికి ఏది ఉపయోగపడేది, చెయ్యే కదా. కాబట్టి చేతులు ప్రతీక చెప్పారు. ఆ చేతులతో ఏం పట్టుకున్నదంటే రాగస్వరూప పాషాఢ్యా. ఆ తల్లి మొట్టమొదట కోరిక, ఇష్టము అనేటటువంటి ఒక తాడు పట్టుకొని వచ్చింది. అందుకనే దానితో అన్ని జీవులను బంధించేస్తుంటుందన్నమాట. ఆ మహామాయ కదా ఆమె. క్రోధాకార అంకుశోజ్వల, కోపమునే ఒక అంకుశములాగా, అంకుశం అనేటటువంటిది ఏనుగును కంట్రోల్ చేసేదానికి ఒక ఇంత మూరెడంతా ఒక కడ్డీ ఉంటుంది. దానికి ఇట్లా సుబ్రహ్మణ్య స్వామి పట్టుకున్నట్టు ఒక బల్లెంలాగా ఉంటుంది, పక్కన ఒక కొండి ఇట్లా వంగి ఉంటుంది. దాన్ని చెవుకు తగిలించాడు ఏనుగుకు. ఆ ఏనుగు మాట వినకపోతే అంకుశంతో పొడుస్తాడు వాడు. అంకుశం చూస్తే చాలా అంత పెద్ద ఏనుగు భయపడిపోయి స్వాధీనం లేకొస్తుంది. ఆమె క్రోధాకార అంకుశ ఉజ్వల, కోపం అనేటటువంటిదే ఒక అంకుశం పెట్టుకొని ఉన్నది ఆమె. ఏమండి మనోరూపేక్షు కోదండ, మనస్సు అనేటటువంటి చెరుకు గడను ధరించి ఉంటుంది. అమ్మవారు ఎప్పుడు చెరుకు గడ పట్టుకొని ఉండడం మనం చూసే ఉన్నాం. ఆ ఇక్షుదండమట అది పట్టుకొని ఉంటుంది. వీటి రహస్యార్థాలు ఏమండి అని ఇప్పుడు చెప్పడానికి పోవడం లేదు, తర్వాత చూద్దాం మళ్ళీ, ఎందుకంటే లోపలికి చాలా లోతు ఉంది అక్కడ. ఇక్షుదండ ఏం చెప్పవచ్చానంటే పంచ తన్మాత్ర సాయక. నిన్న ప్రస్తావన వచ్చింది, తన్మాత్రలని కొన్ని ఉంటాయి ఏమిటండి అని. ఇది చెప్పడానికి కొంచెం సమయం పడుతుంది, పర్వాలేదు అనుకుంటున్నాను, సమయం చూస్తాను. ఇప్పుడు ఒకటి వినండి. మొట్టమొదట సృష్టి అంతా ఏమీ లేనప్పుడు పరమాత్మ మాత్రమే ఉన్నారు. ఆయన ఎప్పుడూ ఉంటాడు. ఆయన ఎప్పటికీ ఇప్పుడు ఉంటాడు, అప్పుడు నుండి ఎప్పటికీ ఉంటాడు. ఆయన నశించేవాడు కాదు. పరమ సత్యస్వరూపమైనటువంటి పరమాత్మ, లేదా లలితా త్రిపుర సుందరి, లేదా ఈశ్వరుడు, లేదా విష్ణువు, నారాయణుడు, ఏమన్నా అనుకోండి, అది ఒక దివ్య తత్వం. దానికి ఏం పేర్లన్నా పెట్టుకోవచ్చు.
ఆ మహాశక్తి ఇట్లుంటుంది చెప్పడానికి వీలు కాదు కదా. ఆ తత్వం నుంచి దాన్ని ఆత్మ అని అన్నది వేదం. ఆత్మన ఆకాశ సంభూత, మొట్టమొదట పుట్టిండేది ఆకాశం. ఆకాశము అనేటటువంటిది ఫస్ట్ పుట్టింది. ఆకాశం నుంచి గాలి పుట్టిందట, ఆకాశాద్ వాయు, వాయో అగ్ని, గాలి నుంచి అగ్ని పుట్టిందట, అగ్నేహే ఆపహ, అగ్ని నుంచి నీళ్లు పుట్టాయట. మనకు ఆశ్చర్యం అవుతుంది, నీళ్ళు వేస్తే అగ్ని ఆరిపోతుంది, అట్లాంటిది ఎట్లా పుట్టి, దాని నుంచి అది పుట్టింది. అగ్నేరాపహ, అద్య పృథివీ, ఆ నీళ్ళ నుంచి భూమి పుట్టింది. ఈ ఐదింటినే మనం ఏమంటున్నామంటే పంచభూతాలు అంటున్నాం. భూతాలు దయ్యాలు అనే పేర్లు ఏవండి ఇట్లా ఉన్నాయని అనుకోక్కర్లేదు. భూతము అంటే సంస్కృతంలో పుట్టినది అని అర్థం. అంతకుముందు లేకుండా అప్పుడు పుట్టిన దాన్ని భూతము అని అంటారు. ఈ పంచమహాభూతాలు మొట్టమొదట పుట్టాయి. ఈ పంచమహాభూతాలు పుట్టేటప్పటికి దేవుడి నుంచి వచ్చేటప్పటికి ఏమైందంటే అక్కడి నుంచి సృష్టి ప్రారంభమైందండి. పరమాత్మ మొట్టమొదట ఆకాశం పుట్టింది. ఎప్పుడు ఆకాశం వచ్చిందో ఆకాశమునకు ఒక లక్షణం ఉన్నది. ప్రతిదానికి ఒక లక్షణం అండి. భూమికి ఒక లక్షణం ఉన్నది. అగ్నికి ఒక లక్షణం. ఏమిటా లక్షణం అంటే దాన్ని చెప్తారు వాళ్ళు. ఆకాశమునకు శబ్దగుణకం ఆకాశం, శబ్దమే ఆకాశం. శబ్దము ద్వారా, శబ్దం ఆకాశం ఉంటేనే శబ్దం వస్తుంది, లేకపోతే రాదు. ఇప్పుడు మన వాళ్ళు మన అంతరిక్షానికి వెళ్ళారు, ఎక్కడో పైకి వెళ్ళిపోయారు. ఆమె ఎవరో సునీత విలియమ్స్ ఆమంతా వెళ్ళారు. అక్కడికి పోతే అక్కడక్కడే మనుషులు ఎదురు నిలబడినా ఈమె మాట్లాడితే వానికి వినపడదు, పక్కనుండే వానికి వినపడదు. ఎందుకు వినపడదు అంటే అక్కడ ఆ ప్రవాహం ఉండదు, అక్కడ ఉండడానికి లేదు. రోదశీలు అవన్నీ రావు. ప్రయాణం చేయడానికి ఒక వాహకం కావాలి, కనుక అట్లా ఉంటుంది. ఆకాశం అనే శబ్దగుణకం కదా. వాయువుకు స్పర్శ అంటే తాకుడి. గాలి ఉంది అని ఎట్లా చెప్పగలుగుతున్నాం మనము అంటే తాకుడు, స్పర్శతో మనకు వేడే చల్లదే అని తెలిసిపోతుంది అన్నమాట. ఏమండి, తర్వాత అగ్నికి రూపం వస్తుంది. అక్కడికి వచ్చేటప్పుడు కొంచెం రూపం వస్తుంది. అగ్నేరాపహ, తేజస్సు లక్షణం వస్తుంది. అది అయిన తర్వాత నీళ్ళు వచ్చాయి. నీళ్లకు లక్షణం ఏమంటే రసం అంటే టేస్ట్. అందుకే నీళ్లు తాగితే మనకు టేస్ట్ వచ్చే కారణం అదే కారణం. ఏమండి, దాని నుంచి భూమి వచ్చింది. భూమి అనేటటువంటి దానికి లక్షణం ఏమిటంటే వాసన. ఎక్కడ వాసన ఉంటే అది చెడ్డ వాసన, మంచి వాసన ఉందంటే భూమి లక్షణం ఉంది అని అర్థం అండి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అన్నారు. వీటినే తన్మాత్రలు అంటారు. అంటే వాటి లక్షణాలు వస్తాయి. ఈ పంచభూతములు వీటి కాంబినేషన్తోనే మొత్తం సృష్టి అంతా ఫామ్ అవుతుంది, నిర్మాణం జరుగుతుంది. పంచభూతములతో సంబంధం లేనటువంటి సృష్టి ఉండదు. అందుకే శివుడు పంచముఖములతో వచ్చాడు. 5 ముఖాలు ఈశ్వరుడికి. ముఖము అంటే వ్యక్తమైనటువంటి భావాన్ని ముఖం అంటారు. ఈశ్వరుడు 5 రకాలుగా వ్యక్తమైనాడు. ఆయన సద్యోజాత మొదలైనటువంటి 5 ముఖాలతో ఆయన వచ్చారు. ఆయన ఆ 5 ముఖాలు వచ్చారంటే అందుకే ఆయన అమ్మవారు కూడా పంచభూతేశి అని పేరు వచ్చింది మనకు. పంచమి, పంచభూతేశి, పంచసంఖ్యోపచారిణి. అంటే ఈ 5 పదార్థాలకు సంబంధించినటువంటి వాటిని కనుక పూజకు వినియోగిస్తే ఆమె మెచ్చుకుంటుంది. అందుకనే మంత్రం చెప్తాము. ఒకటి ఆకాశానికి సంబంధించింది. అమ్మవారిని తాకుతారు, అమ్మవారికి ఒక రూపం ఏర్పాటు చేస్తారు, అమ్మవారికి అగరబత్తీలు ముట్టిస్తారు, అమ్మవారికి దీపారాధన చేస్తారు, అమ్మవారికి మంగళహారతి చేస్తారు, అమ్మవారికి నివేదన, రసం అనేటువంటి నివేదన జరుగుతుంది. అంటే ఇవన్నీ పంచసంఖ్యములతో ఉపచారం చేస్తే ఆమె ఆనందపడుతుంది. ఆమెనే కాదు భగవంతుడు అని అనుకోండి. కాబట్టి ఈ పంచభూతములు అనేటటువంటి ఎప్పుడు వచ్చాయో వాటికి పంచతన్మాత్రలు వచ్చాయి. ఈ పంచతన్మాత్ర లక్షణాలతో అవి కలిగి ఉండి ఇంకొక పెద్ద విచిత్రం జరిగింది. ఈ పంచభూతములకు సొంతంగా కదిలేటటువంటి శక్తి లేదు, ఊరికే పుట్టేసినాయి అంతే. అవి దిక్కుదోసగా ఏడుస్తూ పరమాత్మను ప్రార్థన చేస్తే ఆయన అన్నాడు వాడికి చైతన్యాన్ని తానే దాంట్లో దూరినాడట. తత్సృష్ట్వా తదేవానుప్రావిశత్, తన శక్తిని ప్రవేశపెట్టాడు. అప్పుడు వాడి కదలిక ఏర్పడి ఆకాశము సగం భాగం తీసుకొని మిగిలిన సగభాగంలో ఈ 4 యొక్క కొంత భాగాలు కలిపి ఒకటి తయారు చేసుకున్నారు. మళ్ళీ
గాలి తీసుకొని దీంట్లో ఆకాశం లక్షణం కొంత, మిగిలిన వాటి లక్షణం కలిపి ఇది ప్రధానమైన, అది ప్రధాన లక్షణం కలిగి ఉంటుంది. మిగిలినటువంటి కాంబినేషన్ ఇట్లా కాంబినేషన్స్తో సారి గామ పాదాన్ని ఎన్నో ఉన్నాయండి స్వరాలు, సప్త స్వరాలు. ఈ 7 అక్షరాలతోనే సముద్రమంత సంగీత శాస్త్రం వచ్చేసింది మనకు. వచ్చిందా లేదా మీరే చూడండి. మనకున్నది అక్షరాలన్నీ ఆ ఈ నుంచి అక్షరాల వరకు ఉండే ఆ 54 అక్షరాల్లోనే మొత్తం ఇంత వాంగ్మయం అంతా డెవలప్ అయిపోయింది. అట్లాగే పంచభూతములతోనే అంతా వచ్చింది. అందుకే పాంక్తం వా ఇదగం సర్వం పాంక్తే నైవ పాంక్తగ్గ స్పృణోతీతి ఓమితి బ్రహ్మ అని శాస్త్రం చెప్తున్నది. కనుక పంచభూతములతో వచ్చేస్తుందామె. ఆ పంచభూతములను తన కంట్రోల్లో పెట్టుకుని వాటిని నడిపించేటటువంటి మహాశక్తి అమ్మవారి యొక్క స్వరూపం. ఇవన్నీ వినేదానికి బాగుంటాయి, చెప్పేదానికి బాగుంటాయి, బుర్రకు వచ్చి అంటుకోవడం, వాటిలో సెట్ కావడం కానీ అనుభవంలోకి రావడం కానీ జరగదు. అందువల్లనే వీటిని రహస్యాలు అన్నారు. అర్థమైంది కదమ్మా. ఇప్పుడు లలితా సహస్ర రహస్యనామం అని ఎందుకన్నారంటే అందుకన్నారు. రహస్యనామం అయితే ఇంతమంది ఎందుకు పారాయణం చేస్తుంది? ఇంత ఓపెన్గా ఊళ్ళో ఇంత ఓపెన్ అయిపోయింది. ఇది ఓపెన్ కావచ్చు కానీ దాని రహస్యాలు అర్థం కావు, అవి అనుభవానికి వస్తాయి. ఆయన ఏమన్నాడు? మనుష్యాణం సహస్రేషు, 1000 మంది ప్రయత్నం చేస్తే వాళ్ళలో ఒక్కడికి కొంచెం సిద్ధి కలుగుతుందట. ఆ అట్లా సిద్ధి కలిగిన వాళ్ళు మళ్ళీ 1,00,000 మంది చేరితే వాళ్ళలో ఒకడికి మాత్రమే దాని యొక్క సిద్ధి కలుగుతుందట. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. నా అసలు స్వరూపం తెలిసినవాడు ఒక్కడే ఉంటాడు అన్నాడు. అటువంటి వాళ్ళనే మహర్షులు అన్నారు. అటువంటి మహర్షుల సంప్రదాయంలో మనమంతా వచ్చిన దానికి గర్వపడాలి. మన సనాతన ధర్మం, మన హిందూ ధర్మం సామాన్యమైనటువంటిది కాదు. ఇది అత్యద్భుతమైనటువంటిది. ఆర్ష సంప్రదాయం అంటారు దీన్ని. ఋషికి సంబంధించింది ఆర్షం. అటువంటి ఆర్ష ధర్మంలో మనమంతా ఉండాలి. మనకు తెలియకపోతే పెద్దల ద్వారా తెలుసుకోవాలి. ఇటువంటి సత్సాంగత్యాలు ఏర్పాటు చేసుకోవాలి. పూర్వకాలంలో పల్లెల్లో కూడా దేవాలయంలో ఆ ఊళ్ళో ఉన్నటువంటి పండితుడో ఆ స్వామో ఎవరో పూజారో పురోహితుడో ఉండి ఆయన సాయంకాలం అయ్యేటప్పుడు కాస్త కూర్చుని ఏదో రామాయణ భారత భాగవతాలు ఏదో 4 విషయాలు చెప్పేవారు. ఉదయం నుంచి బాగా కష్టపడి చేనులో వచ్చినటువంటి ప్రజలంతా అక్కడ వచ్చి కూర్చొని వాటిని వినేవాళ్ళు, ఆచరించేవాళ్ళు. కాబట్టి ధర్మం నిలుస్తూ వచ్చింది. ఇప్పుడు ఎవడే కానీ వినేవాడు లేడు, చెప్పేవాడు లేడు. వక్త శ్రోతాచ దుర్లభ. మాలాంటి వాళ్ళు ఎక్కడైనా నోరు తెరిచి కొట్టుకుంటే కూడా వీడు ఇట్లాగే అంటూ ఉంటాడులే, వాడు వదిలేసి మన పని మనది, మన అర్జెంట్ లాభం ఉండేదాన్ని చూసుకోవాలి. కానీ ఇటువంటి వేటికి ఎప్పుడో జన్మాంతరాలంట ఎప్పుడో పోతారంటే ఎవడికి కాబట్టింది పోవయ్యా అని అనేటటువంటి మనస్తత్వం ఏర్పడుతూ వస్తుంది. అటువంటి నీరసం మన జాతికి రాకూడదు. మనం దాని మీద బతుకుతున్నాము. మిగిలినటువంటి దేశాలు, మిగిలినటువంటి ఆచారాలు, మిగిలినటువంటి మతాలు, వాటి స్వరూపాలు వేరే. అవి వాళ్ళకు అక్కడ సెట్టు కావచ్చేమో, కానీ మనకట్లా కాదు. మనము దైవీ సంపదకు చెందిన వాళ్ళము. 2 సంపదలు ఉన్నాయి. ఒకటి దైవీ, ఆసురీ సంపద అని. ద్వౌభూత సర్గౌ లోకేస్మిన్ దైవ ఆసురయేవచ అని అన్నారు. కనుక దాంట్లో దైవీ సంపద వాళ్ళు మనం రూట్ తప్పి అవతలికి వెళ్ళకూడదు. మన ధర్మాన్ని గురించి మనం తెలుసుకుందాం, ఆచరిస్తాం. ధర్మము 100 భాగాల ధర్మం ఉన్నా 100 భాగాలు ఆచరించలేకపోయినా కనీసం పావలా భాగమైనా మనం ఆచరించే ప్రయత్నం చేద్దాం. ధర్మో రక్షతి రక్షితః, ధర్మాధార సుప్రతిష్ట సదసద్రూపధారిణి. అటువంటి జగన్మాతకు నమస్కారాలు చేస్తూ ఈనాటికి మనకు అమ్మవారి ఇచ్చినటువంటి అనుమతిని ఇక్కడికి మనం నిలుపుకుందాము. అమ్మ అనుగ్రహం అందరికీ కలుగుగాక. సర్వే జనా సుఖినో భవంతు. సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్.
అమ్మా జగన్మాత మా బుద్ధులను ధర్మ మార్గంలో ప్రేరేపణం చేయి తల్లి. నీ పాదార వింద సన్నిధికి మమ్మల్ని అందరినీ చేర్చుకో. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.